రాసింది కోరహు కుమారులు. ఎవరండి చెప్పాలి? ఎవరు? కోరహు కుమారులు ఈ 84వ కీర్తనని రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మరి కోరహు ఎవరంటే పూర్తిగా దేవునికి, దేవుని యాజకులకు విరుద్ధమైన వ్యక్తి, దేవునికి ఎదురు తిరిగిన వ్యక్తి, యాజకులకు కూడా ఎదురు తిరిగిన వ్యక్తి. అయితే కోరహు అలా మోషే గారికి ఎదురు తిరిగినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. భూమి నెరలు విడిచి కోరహును తనను వెంబడించిన వారిని, తన కుటుంబాన్ని మింగివేసెను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ కోరహు కుమారులు మాత్రం దేవుని యందు భయము భక్తి కలిగిన వారు కాబట్టి వారు సజీవులుగా ఉన్నారు. ఆ శాపము వారిని ఏమి చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అనుకుంటారు, మా తల్లిదండ్రుల పాపము మా మీద ఏలుబడి చేస్తుందేమో, మా తల్లిదండ్రులు చేసిన అన్యాయము మమ్మల్ని వెంటాడుతుందేమో, మా తల్లిదండ్రులు తెలిసి తెలియక చేసిన పాపాలు మేము మోస్తున్నామేమో, మా జీవితము ఫలింపు లేక ఉన్నది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది దాన్ని బట్టి విసుగు చెందుతూ ఉంటారు. అయితే దేవదాసయ్య గారు ఏమన్నారంటే, ఏ యొక్క శాపము నీ మీదకు రాదు, శాపమును చంపి కీడును చంపి నేను నీకు జీవమునిచ్చానని దేవదాసయ్య గారు ఒక పాటలో రాస్తారండి. శాప మరణము రాదు నీకు, చావును చంపిన జీవము నేనే అని దేవదాసయ్య గారు చక్కగా రాస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరహు చేసిన పాపం కోరహే అనుభవించాడు కానీ వారి బిడ్డల యొద్దకు రాలేదండి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా కోరహు కుమారులు తండ్రి ఉన్న స్వభావం వారికి లేదు, తండ్రిలో ఉన్న ఎదురు తిరిగే తనం వారిలో లేదు, కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో భయభక్తుల్లో ఎదిగారు. హల్లెలూయా. ఎదుగుతూ వాళ్ళు ఎంత చక్కటి కీర్తన రాశారు చూడండి. యెహోవా మందిర ఆవరణంని నా ప్రాణము ఎంతో ఆడుచున్నది, అది సొమ్మసిల్లున్నది. దేవుని బిడ్డల ఆదివారం చర్చికి రావడం కూడా ప్రజలకి ఇబ్బంది అయిపోయిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చాలామందికి ఆదివారం చర్చికి వెళ్ళడం కూడా ఎంతో ఇబ్బంది అయిపోయింది, అది ఎంతో భారం అయిపోయింది. కొంతమంది అంటారు, ఆదివారం చర్చికి వెళ్ళాలని కనిపెట్టింది ఎవరు అసలు అంటారు. ఎవరు కనిపెట్టారు? దేవుడు. ఈరోజు